హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అభిరుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది, రుచికి అద్భుతం. అదే మన కాకరకాయ వేపుడు. కాకరకాయ అంటేనే చాలామంది ముఖం మార్చేస్తారు. కానీ ఈరోజు మనం చేసే ఈ కాకరకాయ వేపుడు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. చేదు లేకుండా కరకరలాడే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg వరకు కాకరకాయలను శుభ్రంగా కడిగి తీసుకోండి. వీటిని ఇలా గుండ్రంగా సన్నటి చక్రాల్లా కట్ చేసి, మరీ లావుగా కాకుండా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వలన త్వరగా ఫ్రై అయిపోయి తినడానికి కూడా మంచి రుచిగా ఉంటాయి. కాకరకాయలు మరీ ముదిరినవి కాకుండా లేత కాకరకాయలు తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి కాకరకాయలకి బాగా పట్టించండి. ఇలా చేయడం వల్ల కాకరకాయలు చేదుగా లేకుండా ఉంటుంది. ఇలా కోట్ చేసుకున్న కాకరకాయల్ని ఒక అరగంట పాటు మూత పెట్టి అలా వదిలేయండి. మీకు టైం లేకపోతే కనీసం ఒక 10 నుండి 15 నిమిషాల పాటైనా నానబెట్టుకోండి. అరగంట తర్వాత కాకరకాయ ముక్కలు ఇలా మెత్తబడి నీళ్లు ఊరిపోతాయి. మనం ఇలా చేత్తో పిండామంటే వాటర్ రావాలి. వీటిని 2-3 సార్లు నార్మల్ వాటర్తో బాగా కడిగి తీసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని కొన్ని తీసుకుంటూ ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా పిండేసి వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ కాకరకాయల్ని కాసేపు అలా ప్రక్కన పెట్టేసేయండి. మసాలా కోసం ఒక చిన్న బ్లెండర్ జార్ తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 8 నుండి 10 దాకా వెల్లుల్లి, 2 ఎండుమిర్చి, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల దాకా వేయించిన పల్లీలు వేసుకోండి. పల్లీలకు బదులుగా ఇక్కడ మీరు 3 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చండి. వీటన్నింటిని కొంచెం బరకగా బ్లెండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 నుండి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని స్టార్టింగ్ ఒక 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి వెడల్పాటి గిన్నెను తీసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల కాకరకాయ ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. కాకరకాయ ముక్కలు ఇలా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. వీటన్నింటినీ ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని 8 నుండి 10 దాకా పొట్టు ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు వేసేసుకోవాలి. వీటిని కాస్త దూరగా వేయించుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఈ మసాలాని ఒక 2 నుండి 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేగాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ మసాలా అంతా కాకరకాయ ముక్కలకి బాగా పట్టేటట్లుగా లో ఫ్లేమ్లో మంటని అడ్జస్ట్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని లో ఫ్లేమ్లో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ కాకరకాయ వేపుడు రెడీ అయిపోతుంది.
వేడివేడి అన్నంలోకి రసంలోకి ఈ కాకరకాయ వేపుడు చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం అభిరుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.